నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కళాకారుల మహిళా కోలాట బృందాల పౌరాణిక జానపద సాంస్కృతి జాతర ఆదివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని సంఘమిత్ర బీఈడి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఏర్పాటు సభ అధ్యక్షులుగా సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ నిర్వహించగా, ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితా వెంకన్న, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డిలు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాకారుల కళలు కనులకు కనువిందుగా చూడముచ్చటగా ఉన్నాయని అన్నారు. కోలాట ప్రదర్శనలు అబ్బురపరిచాయని అన్నారు. కళలకు కానాచి మన ఉస్నాబాద్ ప్రాంతం కావాలని కళాకారులకు పిలుపునిచ్చారు. కళ పట్ల కళాకారుల ప్రదర్శన ఎంత గొప్పగా ఉందో అని పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. జనం నుండి వచ్చిందే జానపదమని, పల్లె సిద్ధులు మన పౌరాణిక డ్రామాలు, మహిళా కోలాట బృందాలు జానపదమే ప్రాణపదమని కళాకారులతో అన్నారు. వీటిని భావితరాలకు అందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కళలు అజరామమని, భారతీయ కళలకు ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. కళలతో మానసిక ఉల్లాసం ఉంటుందని అన్నారు. కళాకారుల కళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని పేర్కొన్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర ఇంత ఘనంగా జరగడం ఆనందదాయకమని అన్నారు. అలాగే సహజంగా ఏర్పడిన కళలే జానపదాలని, వాటిని ప్రదర్శించి ప్రతిబింబ చేయడమే నేటి మన ఉస్నాబాద్ నియోజకవర్గ పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మన ఉస్నాబాద్ ప్రాంతంలో సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ పౌరాణికం, కళాకారుల పట్ల, మహిళా కోలాట బృందాల పట్ల సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ కృషి ఆనందదాయకమని, అభినందనీయమని ప్రశంసించారు. అశేష అనుభవం, అపారమైన కళా నైపుణ్యం ప్రదర్శించే ఈ మహాజాతరకు విచ్చేసిన కళాకారులకు అభినందనలని అన్నారు. ఈ కళలను సంరక్షించి భావి తరాలకు అందించడమే నేటి యువత లక్ష్యమని, ఇది ఒక బాధ్యతనేనని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ మాట్లాడుతూ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సహకారంతో కళాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కళా ప్రదర్శనలు చేసిన కళాకారులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించడం జరిగింది. సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ అతిథులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ జోనగిరి యాదగిరి, కోలాటం మాస్టర్ గీత, శారద, సంస్థ సభ్యులు ఠాగూర్ బాలాజీ సింగ్, పరశురాములు గౌడ్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ సేవలు నేను కూడా చాలాసార్లు చూసినాం. కానీ ప్రత్యేకంగా ఇలాంటి జానపద కళలు, సంస్కృతి, మన సాంప్రదాయాలను మనం మర్చిపోతున్న రోజుల్లో మళ్ళీ వెలికి తీసి మనం ఎక్కడి నుండి వచ్చినాం,
మనం ఏ రకమైన అలవాట్లు ఉంటే మనకు ఏ రకమైనటువంటి పరిస్థితులు విధి విధానాలు మనకు ఉండేదనేది తెలియజెప్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మొదటగా వేదిక మీద ఉన్న అన్న గౌరవనీయులు సుభాష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న అక్క చెల్లెలు తమ్ముడు ఉన్న మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. సిద్దిపాడు మండలంలో కూడా చిరుతల రామాయణం అంటే చాలా ఫేమస్. నేనైతే అవి చూడడానికి ఒక 2-3 గంటలు, ఒక 5 నిమిషాల్లో ఉండిపోయేది కాదు, అయిపోయే వరకు చూసేదాన్ని. అంటే ఆ కళను వెలికి తీసి ఆ కళ ఇంకా బతికిస్తున్నందుకు వాళ్ళకి నిజంగా వాళ్ళందరికీ కూడా మనం ఈ వేదిక తరఫున వాళ్ళ పాదాలు వందనాలు కూడా నేను సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఒక డ్రెస్, వాళ్ళకి ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎట్లా దొరుకుతాయో, వాళ్ళు ఎట్లా ప్రొవైడ్ చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. అక్కడ నాకు చేతనైన సాయం చేసిన నేను ఎన్నో వాళ్ళకి అంత చేయలేదు, నాకు సాధ్యమైంది నేను చేసినవచ్చు. కానీ అట్లాంటి కళలను ఇంకా బ్రతికిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుతూ సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇట్లాంటి వేడుకలు చేసుకుంటూ అది అందులో ఇంకా ఫేమస్. నేను 10వ తరగతి చదువుతున్న రోజుల్లో కూడా హుస్నాబాద్ నియోజకవర్గం అప్పుడు క్రీడాకారులలో నేను ఖోఖో ప్లేయర్ని. క్రీడాకారులలో అప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చిండ్రు అంటే హుస్నాబాద్ వాళ్ళు ఇట్లా ఇందుర్తి నియోజకవర్గం, అప్పుడు ఇందుర్తి కాన్స్టిట్యూన్సీ ఉండేది. అట్లా అప్పటి పేరు ఇప్పటి వరకు కూడా నాకు వచ్చిన సహాయం నేను మీకు అందజేస్తాను. మీరందరూ కూడా వీటిని అన్నింటినీ కాపాడుకునే బాధ్యత అన్న ఒక భుజాల మీద మనందరి పురస్కారాల మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే ప్రపంచంలోకి వెళ్ళి కూడా మన తెలంగాణ అంటే మన తెలంగాణ వాదులకు ఎంతో ముఖ్యమైనటువంటి పేరు ఉంది. దాన్ని అందరినీ కాపాడే మన బాధ్యత. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి వేదిక మీద నాకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించిన మీరందరూ కూడా